హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఈరోజు శ్రీరామనవమి. 15 ఏళ్ల క్రితం 2010 మార్చి 24 శ్రీరామనవమి రోజు నేను రాసుకున్న టెక్స్ట్ పోస్ట్ ఇప్పుడు మీతో పంచుకుంటున్నానండి. అది వరుస నంబరు 37. శ్రీరామనవమి శుభాకాంక్షలతో శ్రీరాముడు శ్రీకృష్ణుడు మనకేం చెప్పారు. చిన్న టెక్స్ట్ పోస్ట్ అండి, కొనసాగిస్తున్నాను. నాట్యం నేర్పమని గురువు దగ్గరికి వెళ్ళామనుకోండి, గురువు ఏం చెప్తాడు? గురువు ఏం చేస్తాడు? ముందుగా తాను నాట్యం చేసి చూపిస్తాడు. తర్వాత మన చేత చేయించి మనకి నేర్పిస్తాడు. చిత్రలేఖనం నేర్పమని వెళ్ళినా అంతే, గురువు ముందుగా తాను బొమ్మ వేసి చూపిస్తాడు. ఆ తర్వాత మన చేత వేయింపించి నేర్పిస్తాడు. టిప్స్ అన్నీ ఎలా గీయాలి. చివరికి వడ్రంగం, వెల్డింగ్, ఎలాంటి పని నేర్చుకోవడానికి, ఏ విద్య నేర్చుకోవడానికి వెళ్ళినా ఆ గురువు ముందుగా తాను చేసి చూపిస్తాడు, తదుపరి మన చేత చేయిస్తాడు. వ్యవసాయంతో సహా వంట అమ్మ నేర్పేటప్పుడు కూడా, బాల్యంలో ఓనమాలు నేర్చడానికి బడికి వెళ్ళినప్పుడు కూడా గురువు ముందుగా తాను రాసి చూపిస్తాడు. ఆ పైన మన చేయి పట్టి అక్షరాలను దిద్దించి నేర్పిస్తాడు. ఇప్పుడైతే ఆ గళ్ళ బుక్కులో పెన్సిల్ మన చేత హోల్డ్ చేయించి ఆ పసివాడి గుప్పిలిని మన గుప్పిల్లో పట్టుకొని దిద్దిస్తే ఎంత బలం ఆ వేళ్లతో ఉపయోగించాలో ఒక అవగాహనకు వచ్చి ఆ బిడ్డడు ఒక 10 పేజీలో 15 పేజీలో రాయించగా మొదట సున్నాలు పెట్టిస్తాం పిల్లవాడి చేత. తర్వాతే ఏబిసిడిలో ఆ ఏలు. అలా గురువు ముందు తను రాసి చూపిస్తాడు బోర్డు మీద, బుక్లోను. తరువాత మన గుప్పిలి పట్టి రాయడం నేర్పిస్తాడు. అలాగా సాక్షాత్తు భగవంతుడు చేసింది కూడా ఇదే. నేను మిగిలిన మతాల గురించి చెప్పట్లేదండి. హిందూ సనాతన ధర్మంలో ఉన్న మతాలు, శ్రీ వైష్ణవం అని, శైవం అని, శౌర్యం, గాణాపత్యం, శాక్తేయం, స్కందం, ఈ 6 గురించి చెప్తున్నాను. శ్రీ వైష్ణవంలో ఇప్పుడు మాట్లాడుకుందాం. శ్రీరాముడు స్వయంగా తాను ధర్మాన్ని ఆచరించి ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాచరణకై పోరాడాల్సిందేనని ఆచరించి చూపాడు. కష్టంలోనూ ఏడ్చాడు, ఏడుస్తూ సీతను అన్వేషిస్తూ ఏడ్చాడు. అయినా కానీ ధర్మాచరణ వదల్లేదు. ఆ ధర్మాన్ని ఆచరించేటప్పుడు స్థిత ప్రజ్ఞతని కూడా వదల్లేదు. కాబట్టి ఎన్ని కష్టాలు ఎదురైనాయి అని భయపడో, బెంగపడో, అధర్మంతో రాజీ పడకుండా ఉండడం ఎలాగో ఆచరించి చూపాడు. తనకంటే తన బలవంతుడు తన భార్యను ఎత్తుకుపోయాడు కాబట్టి తనకంటే బలహీనుడి భార్యని తాను ఎత్తుకొచ్చుకుందాం అనుకోలే. ఇప్పుడు సమాజంలో అయితే సమర్థింపు అదే కదా. తాను ఎవరి చేతనో దగా పడ్డాడు కాబట్టి తను ఇతరుల్ని దగా చేస్తాడు. ఇక సైకో సినిమాలు అయితే హద్దులు లేకుండా వచ్చాయి ఒకప్పుడు. తాను చిన్నప్పుడు ఏ ఆడదాని చేతనో దగా పడ్డాడు కాబట్టి ఆడవాళ్ళందరినీ చంపేస్తాడు, లేదా వైస్ వర్సా మగవాళ్ళని చంపేసే ఆడది. ఇవే కదా, ఎర్ర గులాబీల దగ్గర నుంచి ఎన్నో, హాలీవుడ్ నుండి బాలీవుడ్ దాకా, టాలీవుడ్, కోలీవుడ్ దాకా ఎన్ని సినిమాలు. అట్లా ఏం చేయలే శ్రీరాముడు. తాను ధర్మాన్ని అనుక్షణము ఆచరించి చూపాడు. మనిషిగా భావోద్వేగాలన్నింటినీ భరిస్తూ కూడాను వాటిని దాటి మళ్ళీ కర్మాచరణ, ధర్మాచరణలో ముందుకు వెళ్ళడాన్ని మనకి చేసి చూపించాడు. ఇక అంటే ఒక రకంగా శ్రీరాముడు కష్టంలో స్థిత ప్రజ్ఞతని, ధర్మాన్ని వీడకపోవడాన్ని, ఇక శ్రీకృష్ణుడు సుఖంలో స్థిత ప్రజ్ఞుడై ఉండడం ఎలాగో ఆచరించి చూపించాడు. శ్రీరాముడు తాను స్వయంగా యుద్ధం చేశాడు, శ్రీకృష్ణుడు తాను స్వయంగా యుద్ధం చేయాల. అర్జునుడి చేత చేయించాడు, పాండవుల చేత చేయించాడు. గురువు ముందు తాను చేసి చూపిస్తాడు, అలా శ్రీరాముడు. తదుపరి మన చేత చేయిస్తాడు, అలా శ్రీకృష్ణుడు. ఇంకా శ్రీకృష్ణుడికి కష్టాలు లేవా? పుట్టింది మొదలు గండాలే. అసలు పుట్టుకతోనే తల్లి పొత్తిళ్ళకు దూరమై
అయినా కానీ ద్వారకా నిర్మాణం చేసుకునే వరకు, అంటే తాను స్వయం కృషితో ఒక స్థితిని పొందే వరకు ఎన్ని దాడులు ఎదుర్కొన్నాడు ఆయన. ఆ మగధ సామ్రాట్ జరాసంధుడి నుండైతే 18 దాడులు. అలా అయ్యి కూడా అన్ని కష్టాలున్నా కూడా ఎప్పుడు ఆయన దగ్గర చిరునవ్వు చెదరదు. అదేవిధంగా గీతాచార్యుడు జగదాచార్యుడై వెలిగాడు ఆయన. కాబట్టి ఈ కష్టాలు ఉన్న స్థితప్రజ్ఞుడై వాటిని సుఖాలుగా ఆనందిస్తూ ప్రతిదాన్ని విడమరిచి ప్రజలకి నరులకి బోధించి ఆయన శ్రీకృష్ణుడు మనకి స్థితప్రజ్ఞతని నిర్వచించాడు, ఆచరించి చూపించాడు, అచ్చంగా గురువులాగే. కాబట్టి శ్రీకృష్ణుడు గీతాచార్యుడు, లోకాచార్యుడు. ఇక అప్పుడు రాయని మరో విషయాన్ని ఇప్పుడు పంచుకుంటున్నానండి. అప్పటి త్రేతాయుగం నాటి యుద్ధం, నరులు వానరులు ఒకవైపు, వనచరుడు ఇంకా కొన్ని వనచరులు కూడా ఉన్నారు, నీలుడు, ఇలాగా ఎలుగుబంటి, నరులు అంటే రాక్షసులు రాక్షసేతరులు అనుకోవచ్చు. ఎందుకంటే జటాయువు కూడా యుద్ధంలో పాలు పంచుకున్నాడు గనుక, సంపాతి కూడా తన సలహాలతో పాలు పంచుకున్నాడు కాబట్టి రాక్షసులు రాక్షసేతరులు, క్రూరులు అధర్మపరులు ధర్మపరులు, సెమి ఏం లేదు అక్కడ. దానిలో ఆ యుద్ధం లంకా నగరానికి మాత్రమే పరిమితం. ఆ యుద్ధంలో లంక మాత్రమే దుంపనాశమైంది, తిరిగి పునర్నిర్మించుకోవాల్సి వచ్చింది విభీషణుడి హయాంలో. కానీ కిష్కింధ కానీ అయోధ్య కానీ ప్రభావితం కాలే. అయితే భారతం ద్వాపరం వచ్చే నాటికి అది ఆర్యావర్తం మొత్తం, కానీ ఏ నగరాలు ధ్వంసం అలా. ఒకానొక కురుక్షేత్రం అనేటటువంటి ఒక విశాల మైదానంలో అక్కడ కొన్ని కొలనులు ఉండగా 5 కొలనులు ఉండగా అక్కడ యుద్ధం జరిగింది. మానవులే రెండు వైపులా మిశ్రితం, అందరూ 100% అధర్మపరులు కాదు. ఇటు కౌరవుల వైపు ఉన్న వాళ్ళైనా అటు పాండవుల వైపు ఉన్న వాళ్ళైనా 100% ధర్మపరులు కారు. రెండు రిలేటివ్ టర్మ్సే. కాకపోతే కౌరవులతో పోల్చుకుంటే పాండవులు దాదాపుగా 100% ధర్మపరులు అనాలి. కానీ యుద్ధం ఆర్యావర్తం మొత్తం అయిన నగరాలు సామాన్య పౌరులు దుంపనాశం అవ్వల. ఇప్పుడు కలియుగంలో యుద్ధమైతే ఇది మొత్తం మానవాళికే కాదు, పశుపక్షాలతో సహా భూగోళానికి మొత్తం పంచభూతాత్మక ప్రకృతి కూడా ఇందులో ఎఫెక్ట్ అయి ఉన్నది. కాబట్టి పురాణాలని, ఇతిహాసాల్ని కేవలం పుక్కిటి పురాణాలు అని కాకుండా అది మనకి నేర్పేదేంటి, అది మనకి చెప్పేదేమిటి, అందులో చారిత్రక సంఘటన ఎంత ఉన్నది, వాస్తవికత ఏమిటి అన్నది మనం గ్రహించగలిగితే అందుండి ఒకప్పుడైతే కేవలం పురాణ ప్రవచనమే ఏకైక వినోదం ప్రతిరోజు ఉండేది. ఇక ఆ పురాణాల మీద బేస్ అయ్యే రకరకాల కళలు, పద్య నాటకాల దగ్గర నుంచి హరికథలు, బుర్ర కథలు, ఒగ్గు కథలు, పాటలు, పద్యాలు, ఇవన్నీ తోలుబొమ్మలాటలు, ఎన్నో రకాల కళాస్వరూపాలన్నీ కూడాను ఈ ధార్మిక చింతన గురించే ఉండేవి. ఇప్పుడు ధార్మిక చింతన నశించి భోగ చింతన అయితే తల్లులు బిడ్డల్ని చంపేస్తున్నారు. ఇక కలికం పెట్టి వెతికిన స్వచ్ఛమైన భాష కూడా దొరకడం లేదు. ఆడ లేదు, మగ లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, బండ బూతులు. రామాయణ భారతాలు చదివితే, భాగవతాలు చదివితే ఒకరితో చివరికి ఆధమం అనుకున్న పంచతంత్రం లాంటివి చదివితే, పరికిస్తే, పరిశీలిస్తే ఎలా సంభాషించాలో తెలుస్తుంది, ఎలా ఎదుటివారి మనసు గెలుచుకోవాలో తెలుస్తుంది. నిరంతరము కామం తీరని క్రోధంతో బూతులు తిడుతూ ఉంటే మానవ సమాజమా నీ పయనమేటు. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ either spying or spirituality up to the roots of the society.
as well. Support me financially also to continue and to win this war with wisdom as weapon. www. భావితరాల భద్రత కోసం, ఉజ్వల భవిష్యత్తు కోసం, సర్వజీవకోటి పరస్పర సహకారంతో ప్రశాంత జీవనం కొనసాగించేటందుకోసం పంచభూతాత్మక ప్రకృతి చల్లగా ప్రశాంతంగా మనకి జీవనాన్ని అందించేటందుకోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం. ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా కులమతాలకి రాజకీయాలకి అతీతంగా సామాన్యులందరినీ, ప్రియ పుత్రులందరినీ స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.